వేరే ల్యాండ్కి వచ్చేసాం. అక్కడ శాండ్ డాలర్స్ అని దొరుకుతాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. యాక్చువల్గా ఒక్కొక్కటి $500 ఉంటుంది. ఐలాండ్ మధ్యలో ఐలాండ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సియా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివ, నేను కూడా బాగున్నాను. ఇది హెమాక్స్ బీచ్ స్టేట్ పార్క్లో మా సెకండ్ వీడియో, పార్ట్ 2 వీడియో. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ చెక్అవుట్ అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మేము హెమాక్స్ బీచ్ స్టేట్ పార్క్కి ప్లాన్ చేసుకున్న రీజన్ నియర్ బైలో ఉన్న అట్రాక్షన్స్ కవర్ చేయొచ్చు అని. అందులో ఫస్ట్ది బేర్ ఐలాండ్, సెకండ్ది ఎమరాల్డ్ ఐల్ బీచ్. ఈ 2 అట్రాక్షన్స్ చాలా బాగున్నాయని చెప్పి మాకైతే రివ్యూస్ వచ్చినాయి. అండ్ ఎలా ఉన్నాయని మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకొకటి, ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి 2 సాంగ్స్ యాడ్ చేసి సిచ్యువేషన్ తగ్గట్టు ఎడిట్ చేసి ట్రై చేశాను. మీకు ఆ ట్రై కనుక నచ్చుంటే ప్లీజ్ మా కమెంట్లో మెన్షన్ చేయండి సో దట్ నాకు నెక్స్ట్ వీడియోకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందరూ నియర్ బై అట్రాక్షన్స్ కవర్ చేద్దామని పొద్దున్నే లేచారనమాట. మనం ఏంట్రా అంటే ఎక్కడికి వచ్చినా నిద్ర ఇంపార్టెంట్ మనకి. ఆఖరికి పిల్లలు కూడా లేచారు. చూడండి, పిల్లలకున్న స్కెడ్యూల్ కూడా మనకి మిస్ అయిపోతుంది. ఎంత డెడికేషన్గా ఆడుకుంటున్నారు. వీళ్ళైతే సైంటిస్టులు, మొత్తం ఏదో శాస్త్రవేత్తలు ఏదో కనుగొంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ యూఆర్ డూయింగ్? హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఫెర్రీ బేర్ ఐలాండ్కి వెళ్తున్నాం. ఓకే, ఫ్రెష్ అయ్యి బేర్ ఐలాండ్కి వెళ్ళాలి. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అదైతే కవర్ చేద్దాం. మేమున్న క్యాంప్ గ్రౌండ్ నుంచి 5 minutes డ్రైవ్ చేస్తే విజిటర్ సెంటర్ ఉంది. అక్కడ నుండి ఫెర్రీ ఎక్కాలి. ఫెర్రీ ఎక్కితే 15 minutesలో బేర్ ఐలాండ్ రీచ్ అయిపోతాము. మేము మార్నింగ్ లేచేసరికి ప్రవీణ్ బ్రో వాళ్ళు అయితే ఫెర్రీ టికెట్స్ తీసుకున్నారు. పర్ అడల్ట్ వచ్చి $10. అదే ఇన్ఫాంట్స్ ఆ టాడ్లర్స్కి అయితే కంప్లీట్లీ ఫ్రీ. చైల్డ్ అండర్ 3 to 12 అయితే కనుక, ఎవరిదైతే ఏజ్ 3 to 12 ఉందో ఆ గ్యాప్లో వాళ్ళకి $5. అస్సలు టైం లేదు. ఫెర్రీ మేమే లాస్ట్ అందరికంటే. పాపం అందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయట్లేదా? వెయిట్ చేస్తున్నారు కదా అందరూ నీ కోసం. వెయిట్ చేయట్లేదంట వింది. ఓకే, నువ్వు కూడా రా దివ్య. ఏ ఎవ్రీబడీ సే హాయ్, ఇట్స్ ఫెర్రీ టైం. సీనరీ అంత బాగుంది, చాలా పచ్చ పచ్చగా అంత బాగుంది, కానీ ఒళ్ళే పిచ్చ పిచ్చగా ఉంది. ఎండకి చికక్గా ఉంది. అక్కడ 130 degrees ఉండబోతుంది. సో మనం స్లిప్పర్స్ అండ్ షూస్ ఏముంటే అవి అయితే మన కాలికి ఏదో ఒకటి ఉంచుకోవాలి, తీయద్దు. పిల్లలతో ఇంకా జాగ్రత్త. వాటర్ క్యారీ చేయండి. అలానే అక్కడ డస్ట్ ఏం పడేద్దని చెప్తున్నారు. సో అలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఉండాల్సిన ప్రికాషన్స్ అన్నీ చెప్పారు. వాళ్ళ వాటర్ కానీ క్యారీ చేయలేదనుకో, అక్కడ క్యాష్, నో కార్డ్స్, అక్కడ వైఫై ఉంటుంది, ఇంటర్నెట్ ఏది పనిచేయదంట. సో నెట్వర్క్ ఉంటుంది కాబట్టి బెటర్ క్యారీ సమ్ క్యాష్ అన్నారు. లక్కీ నా దగ్గర $5 అయితే నా పర్సులో పెట్టుకున్నా. మరి మిగతా వాళ్ళందరూ క్యారీ చేసారో తెలీదు. మీరు ఎవరన్నా మళ్ళీ నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటే కనుక ఇక్కడికి క్యాష్ కూడా క్యారీ చేయాలి. వీడియో తీసి బైక్ నుంచి సరికి క్యాబ్ ఎగిరిపోయింది. మన సూర్యాబాయ్ అలర్ట్ అయ్యాడు, క్యాబ్ జాగ్రత్త పెట్టినటువంటి. బేర్ ఐలాండ్ గురించి మీరేం చెప్తారు? మీ వర్షన్ ఏంటి? బేర్ ఐలాండ్లో కూడా క్యాంప్ సైట్ ఉంటుంది, మాకు దొరికింది యాక్చువల్గా. కానీ అక్కడ డ్యూన్స్ ఉంటాయి. ఆ డ్యూన్స్లో ఇసుక ఉండడం వల్ల అక్కడ కుకింగ్ కష్టమవుతుందేమో అని మేము ఇటు సిమెన్స్ మెయిన్ ల్యాండ్లో తీసుకున్నాము. జస్ట్ ఒక ఫెర్రీలో ఇటు వచ్చేయచ్చు. అక్కడైతే ఏముండవు, షాప్స్ ఉండవు, ఏముండవు. సో అండ్ అక్కడ శాండ్ డాలర్స్ అని దొరుకుతాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇట్స్ స్కెలిటన్ ఆఫ్ సమ్ సీ అనిమల్ అనమాట. చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు ఫైండ్. ఎంజాయింగ్? హౌ ఈస్ ద రైడ్? Very nice.
వేరే ల్యాండ్కి వచ్చేసాం. అందరూ వెల్కమ్ టు. అక్కడి నుంచి వచ్చాము. సో రాగానే ఇటేపు వెల్కమ్ టు బేర్ ఐలాండ్ అని ఉంది. సో ఇప్పుడే జస్ట్ కొన్ని స్నాప్స్ అలా దిగేసి ఇప్పుడు మనం ఈ పాత్రలోకి వెళ్ళాలి. చిన్నపిల్లల్ని ఈ ఎండలో అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఇలా గోల్డ్ కోట్ వేసుకొని వస్తున్నారు. కొంచెం చిన్నపిల్లలు అయితేనే, మనలాంటి పెద్ద వాళ్ళకైతే కాదు. మన పెద్దవాళ్ళం అయితే మనం నడుచుకుంటూ వెళ్తామే. ఆట వెళ్ళిపోతున్నది. యా సీ దే ఆర్ గోయింగ్. సో మన శ్రీ బ్రో నువ్వు బ్లాగ్ చెయ్యి, నేను ఫుల్ చేస్తాలే అని చెప్పిన మనకి హెల్ప్ చేస్తున్నారు. శ్రీ బ్రోకి అందరూ ఒక లైక్ కొట్టండి. చాలా దూరం నడిచారు చూసారు కదా. ఇప్పుడు ఇంకా ఎంత దూరం నడవాలి, అక్కడ దాకా నడవాలి, ఇంకా అంత ఉంది. చూడండి ఐలాండ్కి వచ్చేసాము. ఇంత ఎండలో మీకు చూపిస్తున్నా. మీకు ఏమాత్రం మన వీడియోస్ హెల్ప్ అవుతాయి అనుకున్నా కూడా ప్లీజ్ డూ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ టు సిఆర్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఇలా ఇది లేకపోయి ఉంటే డ్యామ్ వీఆర్ గాన్, అంతే. ఇట్స్ ఎ గాన్ కేస్. సో ఎవరైనా సరే ఇలా గ్రూప్ అనే కాదు, సింగిల్ ఫ్యామిలీ అయినా సరే ఇలాంటి కార్డ్స్ ఉంటాయి కనుక చాలా ఉత్తమం. సన్ స్క్రీన్ కూడా పెట్టుకోండి ఈ ఎండకి, లేదంటే స్కిన్ బర్న్స్ అవుతాయి. ఇంకే దివ్య వచ్చేసింది. సో ఇక మేము వెళ్తున్నాము. అదిగో ఈ బేర్ ఐలాండ్ అంటే కూడా బీచే, కాకపోతే మనం ఇక్కడ దాకా దిగొచ్చు అంట. మనం ఏంటంటే అంత స్విమ్మింగ్ వస్తుంది, స్విమ్మింగ్ నాకు గజేతగాడినే, కాకపోతే వాటర్ ఓన్లీ గజమే ఉండాలి. ఓ మనతో పాటు వచ్చిన వాళ్ళ కోసం వెళ్తున్నాము. వాళ్ళు ఆ ఫ్యామిలీస్ అంతా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాయి. మనం అన్ని చోట్ల లేట్ అని చెప్పాం కదా. సో ఇక్కడ కూడా ఆబ్వియస్లీ లేటే ఉంటాం, ఎందుకంటే టాడ్లర్ తోటి కొంచెం కష్టమే. అండ్ ఇద్దరు టాడ్లర్స్ నాలాగే ఎవరైనా మెయింటైన్ చేస్తే ఇంకా కష్టమే. అక్కడికి వెళ్దామా మనం. చూసారు కదా బాయ్స్ అండ్ కిడ్స్ స్విమ్మింగ్ చేస్తున్నారు. లేడీస్ ఏమో వెనకాల ఇన్స్టా రీల్కి రెడీ అవుతున్నారు. నేనేమో వాక్ చేస్తున్నా, పార్దు ఏమో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు, అక్కడ దాకా వెళ్తున్నారు వాళ్ళు. సో టైం బాగా స్పెండ్ చేస్తున్నారు. పిల్లలందరూ ఆడుతున్నారు. చూడండి పిల్లలందరూ మంచిగా ఆడుతున్నారు. ఐలాండ్ మధ్యలో ఐలాండ్ అది చూడండి ఒకసారి. అదే మొత్తం నీళ్ళు ఉన్నాయి. అన్నింటి చూపించండి. ఇది కూడా నీళ్ళు ఉన్నాయి చూడండి. ఐలాండ్ మధ్యలో ఐలాండ్. సో నైస్. అసలు యాక్చువల్గా తడవకూడదు అనుకుంటూ వచ్చా. ఇంకో డ్రెస్ కూడా తెచ్చుకోలేదు అనమాట. బట్ కానీ వాటర్ చూసినాక నేను అసలు ఇలాంటి బీచ్ కూడా ఎన్సీలో చూసి చాలా రోజులైంది. ఏ బీచ్కి వెళ్ళినా అంత నీట్గా కనిపించేది కాదు. బట్ ఆఫ్టర్ నా కీ వెస్ట్ జర్నీ తర్వాత, ఐ మీన్ కీ వెస్ట్ ట్రిప్ తర్వాత నేను బీచ్లో ఇంత టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నీళ్ళలో దిగడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ చెప్పాను కదా సీషోర్ చాలా పెద్దది ఇది. అంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. క్రౌడ్ కూడా తక్కువ ఉంది. సో 4 miles ఉందంట ఇది మొత్తం సీషోర్. యాక్చువల్లీ చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి ఇక్కడ తెలుసా. ఇక్కడ దాకా వస్తున్నాయి ఫిషెస్. చూపిద్దామని ట్రై చేస్తున్నా వస్తాయేమో అని. ఇవి ఇక్కడ వెళ్తున్నాయి చూడండి. అక్కడ చూడండి కొంగ ఉంది. అది చేపలు ఏం దొరుకుతాయా అని చెప్పి అది హంటింగ్ కోసం చూస్తుంది. ఇక్కడ చెప్పాను కదా ఇంత చేపలు ఉన్నాయని. సో అది పట్టుకోవడానికి వచ్చినట్టుంది. ఇది గవ్వ టైప్ దొరికింది షెల్. చూడండి ఎంత బాగుందో, చాలా స్ట్రాంగ్ ఉంది. చిన్నప్పుడు ఆడుకుంటుంటే మనకి సముద్రంలో ఇలా అన్నీ ఏరుకొని మనం కజిన్స్ అందరితో పాటు వెళ్ళేవాళ్ళం కదా. సో అప్పుడు ఇలా ఏరుకొని పెట్టుకునేవాళ్ళం అన్నీ. మంచి మంచి మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఈ ట్రిప్లో. ఇక్కడ యాక్చువల్గా శాండ్ డాలర్స్ అని చెప్పి అది ఒక కైండ్ ఆఫ్ ఫిష్ స్కెల్టన్స్ అవి దొరుకుతాయంట. మేము చాలా అగ్రెసివ్గా ఎదుగుతున్నాం కానీ కనిపించట్లా. అట్లీస్ట్ $1 శాండ్ డాలర్. ఓకే, సర్చ్ ఆపరేషన్లో సగం దొరికినాయి. మంచి మంచి కొటేషన్స్ అండి. యాక్చువల్గా ఒక్కొక్కటి $500 ఉంటుంది తెలుసా ఈ షెల్. ఖచ్చితంగా రావాల్సిందే బీచ్కి వచ్చి. మనం ఏరుకున్నాం అనుకో, మనం మంచిగా హౌస్ రెంట్లు కట్టేయచ్చు, ఈఎంఐలు కట్టేయచ్చు, కొత్త కొత్త బండ్లు కొనుక్కోవచ్చు. ఇట్లా ఈ షెల్ చూడండి. ఇదైతే దగ్గర ఒక 500K ఉంటుంది అనుకుంటున్నా. అది అలా ఉంటాయి అన్నమాట.
జస్ట్ కిడ్డింగ్ మాత్రమే ఇది. ఓకే, జోక్ చేసా. సీరియస్గా మీరు ఇక్కడికి వచ్చి దీని గురించి రావచ్చు. వీఆర్ సో లక్కీ. స్కెలెటన్ ఆఫ్ సమ్ ఇంకో బ్రో దీని గురించి బాగా చెప్తున్నారు. వెళ్తున్నాం సమ్ ఫిష్. ఓకే, ఇక్కడ ఏదో ఫిష్ చాలా ఫేమస్ అంట. మనకు ఆ ఫిష్ అయితే కనిపించదు కానీ ఆ స్కెల్టన్ దొరికిద్దా అని చెప్పి ఇక్కడ చాలా మంది అమెరికన్స్ ఎదుగుతూనే ఉన్నారు. ఎవరికి ఫుల్ కాదు కదా, కనీసం పావు కూడా దొరకల. కానీ వీఆర్ లక్కీ, మాకు హాఫ్ దొరికింది. ఇప్పుడు దీన్ని అక్కడ వెళ్ళి వేల వేద్దాం, ఎంత ఇస్తారో చూద్దాం. చూడండి ఎన్ని దొరికినా. ఇక్కడ పెడతాను. 1 2 3. ఓ, ఏం చేస్తున్నావు పార్ట్? ఏం చేస్తున్నావు? మట్టిలో ఆడుకుంటున్నావా? ఓరే ఏంద్ర ఇది? ఏంద్రయ్యా ఏం చేస్తున్నావు? ఏంద్రయ్యా ఏం చేస్తున్నావు? మట్టిలో ఆడుకుంటున్నావా? అలా బేర్ ఐలాండ్లో పిల్లలతో మేము పిల్లల్లాగా ఆడి క్యాంప్ గ్రౌండ్కి వచ్చేసాము. సాంగ్స్ వింటూ ఇంకా పూరీలు వేశారు. అబ్బబ్బబ్బా, అసలు డైట్లో ఉన్నోడు కూడా అన్నీ మర్చిపోయి కుమ్మేయచ్చు, అంత బాగా చేశారు. మా డే 3 ఎలా స్టార్ట్ అయింది చూపిస్తాను. పొద్దున్నే పార్దు లేచి కాట్లు వేయి అంటే వేసి తిప్పుతున్నాం అనమాట. అండ్ సూర్యాబాయ్ ఆల్రెడీ చాయ్ పెట్టాడు. బ్రేక్ఫాస్ట్ చేసి రీల్స్ గేమ్స్ ఏదో అలా టచ్ చేసి ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఎమరాల్డ్ ఐల్ బీచ్కి వెళ్ళి అట్నుంచి అట్టే ఇంటికి వెళ్దామని. ఆఫ్టర్ క్యాంపింగ్ ప్యాకింగ్ ఎఫర్ట్స్ అయితే మీకు మాటల్లో చెప్పలేక ఇలా చిన్న సాంగ్ బిట్లో చెప్తున్నా. చేతికి చీపురు ఇచ్చిందే, ఫోసుకు బూజే దులిపిందే, ఫ్లైట్ లోన తగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. ఎమరాల్డ్ ఐల్ బీచ్ 20 minutes ఫ్రమ్ క్యాంపింగ్ లొకేషన్. ఇక్కడికి ఫస్ట్ రాగానే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తే వాడు డబ్బా ఇచ్చాడు, ఇసుక తవ్వుకోండి అని. అన్న ఐస్ క్రీమ్ షాప్లో మనం ఐస్ క్రీమ్ కనుక కొంటే, ఇవ్వండి బిల్ ఉంది కదా, ఇది కొంటే ఆ రిసిప్ట్ అలానే కార్ పార్కింగ్ది ఉంటే ఈ ఐస్ క్రీమ్ కొన్నందుకు మనకి 1 hour పార్కింగ్ ఫ్రీ. 1 hour అంతే. సో ఎవరైనా వస్తే చెప్తున్నా మీకు హెల్ప్ అవుతుందని. మనం ఇప్పుడు ఆ షాప్లో నుంచి వచ్చాము. బయటకు రాగానే పైర్ ఉంది, బ్రిడ్జ్ లాగా చూడండి. అటు వాక్ చేసుకుంటూ కాసేపు మనం మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ అక్కడ చూడండి సీగల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ సీగల్స్. ఇది బీచ్ యాక్సెస్ మనకి చాలా బాగానే ఉంది. యాక్చువల్ లాంగ్ అక్కడెక్కడో ఉంది. నిన్న బేర్ ఐలాండ్ బీచ్ అయితే కనుక మనకి ఆ ఐలాండ్లో సీషోర్ మనకి 4 miles అని చెప్పారు. ఇట్ లుక్స్ లైక్ 1 side 4 miles ఉంది. చూడండి, చూస్తున్నారు కదా, చాలా లాంగ్ ఉంది చూడండి, అంత లాంగ్ ఉంది అది సీషోర్. అండ్ అది ఇంకా జూమ్ చేసినా కూడా ఈ ఫోన్లో నాకు అంతగానే సపోర్ట్ చేయట్లా, బట్ చాలా లాంగ్ ఉంది అది, అంత లాంగ్ ఉంది. అండ్ అది ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer, ఒక 1/2 mile స్టెప్స్ ఎక్కి పైకి వచ్చి మళ్ళీ అటు కూడా చూడండి, అటు కూడా చాలా పెద్దగానే ఉంది. ఈ ట్రిప్లో కిడ్స్ని చూశాక ఎస్పెషల్లీ పార్దుతో ఆడుతుంటే నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. అది మీకు ఎలా చెప్పాలో అని ఆలోచించి ఒక చిన్న సాంగ్ బిట్ యాడ్ చేశాను, చూడండి. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. సో హ్యామాక్స్ బీచ్ స్టేట్ పార్క్ రండి, అలానే 2 attractions కూడా కవర్ చేసుకోండి ఫ్యామిలీ తోటి. యూ విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ విత్ ఫ్యామిలీ. అండ్ ఎస్పెషల్లీ గ్రూప్ క్యాంపింగ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ అయిందంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సియా డైరీస్ యూట్యూబ్ ఛానల్.